చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు బాగా శ్రేయభిలాషులు కదా, మంచి ఫ్రెండ్ కదా శోభన్ బాబు గారికి. ఎలా ఫ్రెండ్ అయ్యాడంటే, రేపటి నాగేశ్వరరావు ఈ బక్స్ చివరి సినిమాలో కరుణ పాత్రధారి రేపటి నాగేశ్వరరావు ప్లేస్ ఆక్రమిస్తాడు అని రాశారా అని పబ్లిక్గా రాశాను. ధూళిపాల గారిని రాశాను, జగ్గయ్య గారిని రాశాను. 1952 నేను చిన్నప్పటి జర్నలిజం కదా, సినిమా జర్నలిస్ట్గా వచ్చాను. శోభన్ బాబు గారు నాకు ఆ శబరి కామెంట్స్ అవన్నీ చదివి ఒక లెటర్ రాశారు. ఏచూరి చలపతిరావు, కాకినాడ. అడ్రస్ తెలియదు ఆయనకి, నాకు వచ్చేస్తాయి. నాకు నేను లెటర్స్ కరెస్పాండెన్స్ చాలామందితో చేసేవాడిని కదా, ఆయనకి తెలియదు కదా. ఏచూరి చలపతిరావు ఫిలిం జర్నలిస్ట్, కాకినాడ అన్నాడు. నాకు వచ్చేసిందని నేను రిప్లై చేశాను. అలాగే మాకు ఉత్తర చిత్రాలు ఒక 4-3 సంవత్సరాలు జరిగాయి కాకినాడ నుంచి. అక్కడి నుంచి నేను రావడం, ఈయన ఇంట్లో ఉండడం. ఈయన 150 రూపాయలు రెంట్లో ఉండేవాడు, చిన్న ఇంట్లో. శోభన్ బాబు కింద కూర్చుని చాప వేసుకుని అక్కడ భోజనం చేసేవాళ్ళం. అలా పెరిగాడు. టేబుల్ మీద తిన్నాం. అలా పెరిగాడు. అలా పెరిగి హీరో అయిపోతాడని చెప్పారు. ఈయన నాకు ఒక 300 ఉత్తరాలు రాసుంటాడు కాకినాడకి. నేను ఈయనకి కొన్ని వేల ఉత్తరాలు రాసుంటాను. రోజుకి 4 ఉత్తరాలు రాసుంటాను. డిసిషన్స్ లోపాలు తప్పించుకోవాలి. నీ కళ్ళు లోతుగా ఉంటాయి, కళ్ళు కొంచెం పెద్దవి చేయాలి నాగేశ్వరరావు గారిలాగా. నీ మాట కొంచెం గుమ్మడి గారి మాటలా ఉంటుంది, దాన్ని కొంచెం కంచగంటంలా మలుచుకోవాలి. నీకు కొంచెం లవ్ సీన్స్లో కొంచెం నీకు భయం వేస్తుంది. ఆ భయాన్ని దిగమింగి నువ్వు నాగేశ్వరరావు గారిలాగా హాయిగా టీనేజ్ బాయ్లాగా యాక్ట్ చేయాలి. హీరోయిన్ ఖచ్చితంగా కౌగిలించుకునే పరిస్థితిలో ఉండాలి. ఇలాంటివన్నీ ఉత్తరాలు రాసేవాడు. అవన్నీ అమలు చేయడానికి నేను హీరో అవ్వాలి కదా, నేను సైడ్ క్యారెక్టర్లో వేస్తున్నాను. ఎప్పుడవుతానంటే, మీరు అవుతారు, నాగేశ్వరరావు ప్లేస్ మీకు వస్తుంది, నాగేశ్వరరావు రామారావు తర్వాత మీరు కృష్ణ నిలబడతారు అని డంకాబోయేజ్ పేపర్లో రాశారు. కృష్ణ గారిని శోభన్ బాబు గారే మెడ్రాసులో తన ఇంటికి వచ్చి, తన ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణ గారు వస్తే పరిచయం చేశాడు. ఈయన పేరు కృష్ణమూర్తి, నాలాగే వేషాడడానికి వచ్చాడు. అదే కృష్ణని మొదటిసారి చూడడం. అతని పేరు శివరామకృష్ణమూర్తి. తర్వాత కృష్ణ అయ్యాడు. ఇద్దరు చాలా ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఒక విచిత్రమైన, ఎక్కడా చెప్పని, ఇంతవరకు ఏ టీవీలో చెప్పని ఒక విచిత్రమైన విశేషం మీ టీవీకి చెప్పాలనుకుంటున్నాను, అందరూ నవ్వుకోవడానికి, ఆశ్చర్యానికి. శోభన్ బాబు గారు హంబర్ సైకిల్ మీద ఆఫీసులకు వెళ్ళేవారు వేషాల కోసం. కృష్ణ గారు ఒక రూములో పైన హట్లు ఉండేవి, కొట్టాయం అంటారు వాటిని. శారద అనే కమిడియన్స్తో కలిసి ఉండేవాడు ఒంటరిగా. శోభన్ గారు ఫ్యామిలీతోటి ఒక చిన్న ఇంట్లో 150 రూపాయలు రెంట్కి ఉండేవారు. శోభన్ గారు హంబర్ సైకిల్ మీద, కృష్ణ గారు ఏమో సిటీ బస్సు మీద వేషాల కోసం ఆఫీసులకు వెళ్ళేవారు. అది కూడా తెలుసు. ఇద్దరు కూడబలుక్కుని, రేపు మనం పీపుల్లయ్య గారు ఆఫీస్కి వెళ్ళాలి, సీపుల్లయ్య గారు ఆఫీస్కి వెళ్ళాలి అని సిటీ బస్ ఎక్కారు. ఎక్కడెక్కారు? వడపల్లిలో శోభన్ బాబు. వడపల్లిలో ఎక్కి కృష్ణ టీ నగర్లో ఉన్నాడు. పాణి బజార్లో శోభన్ బాబు దిగి కృష్ణను తీసుకుని ఇద్దరు కలిసి గోపాలపురం వెళ్ళారు, రాయపేట పక్కనే. గోపాలపురం వెళ్ళి పీపుల్లయ్య గారి ఇంటికి అనుకున్నారు. బస్ స్టాప్ దగ్గర దిగి, నువ్వేమో పీపుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళు అన్నాడు కృష్ణ శోభన్ బాబు. నువ్వు అనుకునేవారు. శోభన్ బాబు నువ్వు పక్క వీధే సీపుల్లయ్య గారి దగ్గరికి వెళ్ళు అని, సీపుల్లయ్య గారి దగ్గర ఏమో శోభన్ బాబు వెళ్ళాడు. పీపుల్లయ్య గారి దగ్గర పీపుల్లయ్య గారి దగ్గర శోభన్ బాబు వెళ్ళాడు. సీపుల్లయ్య గారి దగ్గర ఏమో కృష్ణ వెళ్ళాడు. పీపుల్లయ్య గారి దగ్గర శోభన్ బాబు వెళ్ళాడు. నమస్కారం అండి, నా పేరు శోభన్ బాబు. విన్నాను, కొత్తగా వచ్చావు కదా, నీది పౌరాణికం ఫేస్ అయ్యా, నీది పౌరాణికం ఫేసు. నేను ఇప్పుడు సిరి సంపదలను సోషల్ పిక్చర్ తీస్తున్నా, నీకు అందులో వేషం ఏముంటుంది, నేను పౌరాణికం తీస్తే పిలిపిస్తా,
నువ్వు వెళ్ళిరా, నీ ఫోన్ నెంబర్ ఉందా, ఇచ్చెళ్ళు, వెళ్ళిపోయాడు. శ్రీపులయ్య గారి దగ్గరికి కృష్ణ వెళ్ళాడు. శ్రీపులయ్య గారి దగ్గర కృష్ణ వెళ్ళాడు. అయ్యా మీది సోషల్ ఫేస్ అండి, మాది లవకు సినిమా తీస్తున్నాం, అందులో శత్రుఘ్నుడి వేషం ఉంది, కానీ అదే మీరు పనికిరారు. మేము సోషల్ పిక్చర్ తీసినప్పుడు తమరు కౌరు పెడతాం, మీరు నెంబర్ ఇచ్చారండి, ఫోన్ నెంబరు. అలాగే శ్రీపులయ్య దగ్గర ఫోన్ నెంబర్ ఇచ్చి కృష్ణ టీ తాగి బయటకు వచ్చాడు. పీపులయ్య దగ్గర సోమబాబు ఫోన్ నెంబర్ ఇచ్చి టీ తాగి బయటకు వచ్చాడు. విషయం ఏంటంటే లైఫ్ లాంగ్ శ్రీపులయ్య డైరెక్షన్లో కృష్ణ యాక్ట్ చేయలేదు, అసలు యాక్ట్ చేయలేదు, సోమరావు యాక్ట్ చేశాడు. పీపులయ్య దగ్గర లైఫ్లో సోమరావు యాక్ట్ చేయలేదు, కృష్ణ యాక్ట్ చేశాడు. విధి రాత అంతే. ఇది రాత. ఇది నా డైరీలో రాశాయి, ఓ బుక్లో, నా చిన్న డైరీలో రాశాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.